అన్నాడు, ధర్మము అని ఒక మాట. భగవంతుడు ఎలా చెప్పాడో అలా బ్రతికితే వాడు ఉన్నాడు, నేను ఆయనకి లెక్క చెప్పుకోవలసి ఉంటుంది, ఎవడు పడతాడు ఈ గొడవంతా అనుకుంటే చాలు. భాగవతంలో ఈ విషయాన్ని చెప్తున్నాడు పరీక్షిత్ మహారాజు గారు. చిత్రం ఏంటంటే భాగవతంలో ఈ దశావతారాలు చెప్పినప్పుడు మొదటి అవతారం మత్స్యావతారం కాబట్టి నేను మొట్టమొదట ప్రథమ స్కంధంలో దీన్ని చెప్తానంటే నేను చెప్పరు, ఎక్కడో తీసుకెళ్లి చెప్తారు. నాకు జ్ఞాపకం ఉంటే బహుశా అష్టమ స్కంధంలోనో నవమ స్కంధంలోనో చెప్పారు మత్స్యావతార ఘట్టాన్ని. ఆ మత్స్యావతార ఘట్టం చెప్పేటప్పుడు శుకబ్రహ్మ చెప్తున్నాడు, పరీక్షిత్తు వింటున్నాడు. వినేటటువంటి వాడికి కొన్ని లక్షణాలు, చెప్పేటటువంటి వాడికి కొన్ని లక్షణాలు ఉండాలి. వినేవాడికి అయ్యో ఇది జారిపోతే మనకి మళ్ళీ చెప్పేవాడు ఎవడరా అన్న ఆర్తితో వినేవాడు ఒక్కడు చాలు, వాడి కోసం చెప్పారు భాగవతం. ఆ పరీక్షిత్తు వింటూ అన్నాడు, చాప అనేటటువంటి జీవి చాలా గొప్పదేం కాదు కదా, కేవలం నీటిలో బ్రతుకుతుంది, అందరిగా గాలిలో ఉన్న ప్రాణవాయువుని కూడా గ్రహించలేదు, నీటిలో కరిగిన ప్రాణవాయువుని గ్రహించి బ్రతుకుతుంది, పైగా జిహ్వేంద్రియానికి లొంగిపోతుంది, అందుకే అది ఎరని కొరికి చచ్చిపోతుంది. అంతటి అల్పజీవి అయినటువంటి ఒక చాప రూపాన్ని భగవంతుడు ఎందుకు పొందాడు? అసలు మత్స్యావతారంగా రావలసిన అవసరం ఏమిటి ఆయనకి? మీతో చెప్పే కదా, అవతార అంటే క్రిందికి ఉచ్చుట. ఎక్కడో ఉన్నవాడంటే కంటికి అందని వాడు ఈ కంటికి దొరికేటట్టుగా వచ్చాడు. ఎలా? పోనీ ఏదో మనుష్య రూపంలో రాలేదు, చాప రూపంలో వచ్చాడు. ఇదేం ప్రారంభం? చాప రూపంలో రావడం అంటే పోను మనుష్యుడిగా రాకూడదా? ఎందుకు వచ్చాడు చాపగా? చాప ఏం మంచిది కాదుగా, అంత గొప్పదేం కాదుగా. అది చాప గురించి చెప్పడానికి అబ్బో చాలా గొప్పదండి, అది గోవు లాంటిదండి అని చెప్పడానికి ఏం లేదుగా. అలాంటిది మరి పైగా అగ్నిహోత్రుడి శాపం ఉంది దానికి, విపరీతంగా వేటాడి తింటారు, నిన్ను సముద్రంలో దాక్కున్నా వేటాడేస్తారు. అటువంటి చాప రూపాన్ని ఆయన పొందడం ఏమిటి? అడిగేటటువంటి పరీక్షిత్ మహారాజు గుండెల్లో ఎక్కడ దాపరికం లేని ప్రశ్న వేస్తే శుకబ్రహ్మ జవాబు చెప్తున్నారు. ఆ జవాబు చెప్పేటప్పుడు శుకుడు మాట్లాడేటటువంటి మాట ఆచార్య స్థాయిలో ఉంటాడు. శుకుడే, ఎందుకంటే శుకుడు లాంటి వ్యక్తి సృష్టిలో లేడు. శుకుడు వామదేవుడు అని ఇద్దరు మహాత్ములు. అసలు వీళ్ళిద్దరినీ భగవంతుడు ఎందుకు సృష్టించాడు అని అడిగారు. వాళ్ళు ఏం అనుభవించడానికి కర్మ లేదుగా, పుట్టుకతో వైరాగ్యం వాళ్ళకి, ఎందుకు సృష్టించాడు భగవంతుడు అని అడిగారు. అడిగితే దానికి జవాబు చెప్పలేక పెద్దలు ఒకటే మాట చెప్పారు, అందరూ చేసుకున్న పాపపుణ్యాలను అనుభవించడానికి పుట్టేవాళ్లే అయితే ఇలాంటి వాళ్ళందరినీ కోట్ల 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 మందిని పుట్టించి విసుగు చెందిన పరమేశ్వరుడు ఏ పాపపుణ్యాలు లేని వాళ్ళు, ఏ కర్మలు అనుభవించవలసిన అవసరం లేని వాళ్ళు, పుట్టుకతో జ్ఞాన వైరాగ్యాలున్న వాళ్ళని కూడా ఇద్దరిని సృష్టిస్తానే ఎలా ఉంటుందో చూద్దామని సృష్టిస్తే వచ్చిన వాళ్ళు శుకబ్రహ్మ వామదేవుడు. శుకుడి కన్నా ముందు వాడు వామదేవుడు. కాబట్టి వాళ్ళిద్దరూ అంతటి జ్ఞానులు, పుట్టుకతో జ్ఞానులు. అటువంటి జ్ఞాని అయిన శుకాచార్యుల వారు మాట్లాడుతున్నారు. ఆచార్య అని నేను వాడినప్పుడు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆచార్య అన్న మాటకు అర్థం ఏంటంటే తాను ఆచరించి మనం కూడా ఆయన ఆచరణ చూసి నేర్చుకోవడానికి వీలుగా శాస్త్రాన్ని పట్టుకుంటే ఆచార్య. శాస్త్రం ఆయనకి తెలిసి ఆత్మ అనుభవంలోకి వచ్చినా ఆయన ప్రవర్తన మనకు అందకపోతే గురువు అంతే. ఆచార్య అని పిలవకూడదు. భగవాన్ రమణులు ఉన్నారు, ఆయనేం సంధ్యావందనం చేయరు, ఆయనేం తల్లికి దద్దినం పెట్టరు, తండ్రికి దద్దినం పెట్టరు. అంత మాత్రం చేత ఆయన ఆత్మని అనుభవంలోకి తెచ్చుకున్నవారు కారణానికి వీల్లేదు. ఆయన ఏమీ చేయకపోయినా తనలో తాను రమిస్తూ ఆత్మగా ఉంటాడు. అది గురుస్వరూపాలంటారు. వాటిని మీరు అనుకరించకూడదు. రమణ మహర్షి గోచీపెట్టుకు తిరిగారు కాబట్టి నేను గోచీపెట్టుకు తిరిగితే జ్ఞానిని అయిపోతానా అంటే అలా అవరు. ఆయనలా అవ్వాలి అంటే అదొక ఈశ్వర కృప. ఆయన ఎన్ని జన్మల సాధనో ఒక జన్మలో అలా అయ్యారైనా. అదే తాను శాస్త్రాన్ని ఆచరిస్తూ ఆత్మని అనుభవంలోకి తెచ్చుకున్న ఆచరణ విడిచిపెట్టారు. విడిచిపెట్టకుండా ఉన్న వాళ్ళని ఆచార్య అని పిలుస్తారు. శంకర భగవత్పాదాచార్య, శుకాచార్య, వ్యాసాచార్య, ద్రోణాచార్య, భీష్మాచార్య, కృపాచార్య, ఆచార్య అని పిలిచారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళ ఆచరణ చూసి నువ్వు కూడా నేర్చుకుని ఆచరించు అని. అందుకే భీష్మాచార్యుల వారు తద్దినం పెడుతున్నాడు. తద్దినం పెడుతుంటే స్వయంగా తండ్రి శంకర మహారాజు గారు వచ్చి, ఒరే నాయనా ఇలాంటి కొడుకుని చూసి పొంగిపోయాను రా, ఏది చేతిలో పెట్టు ఆ కవళం అని చేశారు.
నాన్నగారు మీరేమనుకోకండి, మీరే వచ్చి చెయ్యి చాపినా తద్దినం పెట్టేటప్పుడు చేతిలో పెట్టకూడదు, దర్భల మీదే పెడతారని దర్భల మీదే పెట్టాడు. అంటే శాస్త్రాన్ని పాటించాడు. అప్పుడు కూడా అంత ఆచరించి చూపించిన మహాత్ములు కనుక వాళ్ళకి ఆచార్య అని పేరు. కాబట్టి శుకాచార్య అని నేనంటే మీరు దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, ఆచరించి చూపినవాడు అని. కాబట్టి అటువంటి శుకాచార్యుల వారు పరీక్షిత్ మహారాజు గారికి ఎందుకు భగవంతుడు చేపగా వచ్చాడో చెప్తున్నారు. చిత్తు అవతారము అన్న మాట కాదు, మత్స్యావతారము మొదటి అవతారం కాబట్టి పోతన గారి ఆంధ్రీకరణ అద్భుతమైనటువంటి ఆంధ్రీకరణ చేశారు. విభుడు ఈశ్వరుండు వేద విప్ర గో సుర సాధు ధర్మ అర్థంబులంకావ తనువు దాల్చి గాలిచందంబున ఘనరూపమునను తనురూపమునను దాల్చియుండు. మరియు ఆయన గురుతయు కొరతయు గుణసంగతి వహించు. పరమేశ్వరుడనేటటువంటి వాడు అసలు అవతారంగా రావడానికి ఉన్నటువంటి ప్రధానమైన కారణం ఎక్కడున్నది అన్నదాన్ని చెప్తున్నాడు శుకాచార్యుల వారు. చెప్తూ ఆయన అన్నాడు, విభుడు ఈశ్వరుండు ఈ లోకానికంతటికి భర్త. భర్త అంటే చేరవలసిన వాడు అని. ప్రతి ఆడపిల్ల జీవితం కూడా ఆడపిల్ల, ఆడ అంటే అక్కడికి వెళ్ళిపోతుందని. ఇక్కడ పుట్టింది కానీ ఇక్కడ ఉండదు, ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది. ఆడపిల్ల అక్కడికి వెళ్ళిపోతుంది. ఎక్కడికి? ఆమె భర్త ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళిపోతుంది. అందుకని ఆడపిల్ల. విభుడు అంటే మనందరం కూడా ఆడపిల్లలమే. శాస్త్రంలో మనందరం ఎవరిని చేరుకోవాలి? పరమేశ్వరుణ్ణి చేరుకోవాలి. అందుకని ఆయన పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం అని. అటువంటి పతి అయిన పరమేశ్వరుడు ఉన్నాడే ఆయన విభుడు ఈశ్వరుండు వేద విప్ర సుర సాధు గో ధర్మ అర్థముల్కావ తనువు దాల్చి. అసలు అవతారము అంటే ఒక శరీరంతో భగవంతుడు ఎందుకు కిందకి దిగి వస్తాడో చెప్తున్నాను వినవయా పరీక్షిత్ మహారాజా. కొన్నిటిని ఈశ్వరుడు రక్షించాలనుకుంటాడు. వీటిని రక్షించేటప్పుడు వస్తాడు కింద, ఓ రూపంతో వస్తాడు. వేటినో తెలుసా? వేద. మొట్టమొదట అన్నిటికన్నా ఆయనకి ప్రధానమేది అంటే వేదాన్ని రక్షించాలి. అందుకే వేదము ప్రమాణం. ఆ ప్రమాణమైనటువంటి వేదాన్ని రక్షించడానికి అవతార స్వీకారం చేస్తాడు. వేద విప్ర. ఆ వేదం చదువుకుని వేదం ఎలా చెప్పిందో అలా బ్రతుకుతున్న వాళ్ళని రక్షించడానికి ఆయన కిందకి దిగొస్తాడు. వేద విప్ర గో. ఆవుల్ని హింస చేయడం ఎక్కువైపోతే లోకంలో అప్పుడు క్రిందకి దిగొచ్చి గోవుల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళందరినీ కూడా సంహరిస్తాడు. కాబట్టి వేద విప్ర గో, వీటితో పాటుగా సుర, దేవతల్ని రక్షించడానికి అవతార స్వీకారం చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి దేవతల్ని ఇబ్బంది పెడుతుంటారు. రావణాదులు దేవతల్ని ఇబ్బంది పెట్టారు, అప్పుడు రామచంద్రమూర్తిగా వచ్చాడు. కాబట్టి సుర సాధు, పరమ భక్తులైన వాళ్ళు భగవంతుణ్ణి ఇలా చూడాలనుకుంటే వాళ్ళ కోసం వస్తాడు. ధర్మాన్ని రక్షించడానికి వస్తాడు. ధర్మం అంటే వేదం ఎలా చెప్పిందో అలా బ్రతకడాన్ని ధర్మం అంటారు. ఆ ధర్మాన్ని కాపాడడానికి వస్తాడు. అర్థ అంటే సమస్త సుఖ సాధనములకు అర్థములని పేరు. అర్థము అంటే డబ్బు కాదు, సుఖ సాధనములన్నిటికీ అర్థం అనే పేరు. నాకు ఇల్లుందనుకోండి అర్థం, నాకు ఒక పరుపు ఉందనుకోండి అర్థం, నాకు పంచి ఉంటే అర్థం, నాకు లాల్చీ ఉంటే అర్థం. ఇవన్నీ అర్థములే. ఈ అర్థము ధర్మంతో ముడిపడితే ఈశ్వరుడు రక్షిస్తాడు. ఈ అర్థము ధర్మంతో ముడిపడలేదనుకోండి దీన్ని సర్వనాశనం చేస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు. అప్పుడు చిత్రం ఏమిటంటే దొంగగా కూడా వస్తాడు. ఒక్కొక్కసారి దొంగగా కూడా వచ్చి ఎత్తుకుపోతాడు, ఒక్కొక్కసారి ప్రభుత్వంగా ఎత్తుకుపోతాడు. ఎందుకంటే అధర్మంతో కూడినటువంటి అర్థాన్ని ఈశ్వరుడు తీసేస్తాడు. కాబట్టి ధర్మ అర్థముల్గావ తనువు దాల్చి అందుకుని శరీరాన్ని పొందుతాడు. అప్పుడు ఏ రూపంలో వస్తే బాగుంటుందో ఆ రూపాన్ని తీసుకుంటాడు. అంతేకాని నువ్వు చేపని పట్టుకుని, చేప అంటే తినేస్తారుగా, చేప అంటే నీళ్లలో ఉంటుందిగా, చేప ఏముంది ఇలా పట్టుకుని పడేయచ్చుగా అని అనడానికి వీల్లేదు. చేపగా వస్తే ఉపకారం జరుగుతుంది అనుకుంటే చేపగా వస్తాడు. ఆయన ఏ శరీరాన్ని పొందాలనుకుంటాడో ఆ శరీరాన్ని అలా పొందేస్తాడయా, అది ఆయన లక్షణం. కాబట్టి తనువు దాల్చి గాలిచందంబున
ఘనరూపమునను తనురూపమునను తగిలియుండు. గాలి గురించి చెప్తూ వాల్మీకి మహర్షి ఒక మాట అంటారు, అశరీర శరీరేషు వాయు చరతిపాలయం అంటారు. వాయువుకి శరీరం ఉండదు. శరీరము లేని వాయువు అన్ని శరీరములలోకి పెడతాడు. ఇప్పుడు మన శరీరాలు ఉన్నాయి, వాయువుకి శరీరం లేదు. లేదు కాబట్టి వాయువు శరీరాల్లో పెడతాడు. వాయువు శరీరంలోకి వెళ్ళి బయటికి వచ్చేటప్పుడు నియతి వేగంతో వెళ్ళి నియత వేగంతో వచ్చాడు అనుకోండి, సుఖం అని పిలుస్తారు. చాలా మంది సుఖం అంటే ఏమిటండి, సుఖం అంటే ఏమిటంటే అంటారు. ఏసీ ఉంటే సుఖం కాదు. సుఖమన్న మాటకి ప్రధానమైన అర్థం ఏమిటంటే వాయువు శరీరములోనికి ఒకే వేగంతో వెళ్ళి ఒకే వేగంతో పైకి రావడం. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లన్నీ ఏసీతో ఉంటాయి సాధారణంగా. కానీ అబ్బా చాలా సుఖంగా ఉందండి అంటాడా ఎవరైనా అక్కడ? ఎవడు అనడం. ఊపిరి వేగంతో వెళ్లకుండా, ఊపిరి వేగంతో పైకి రాకుండా ఎగ దిగూపిరో వస్తే ఎంత ఏసీలో పడుకుంటే ఉపయోగం ఏముంది? శవం చుట్టూ నించున్న వాళ్ళు బయట ఎండలో నించోవచ్చు, శవం మంచు పెట్టిలో పడుకుందని ఎంత హాయిగా ఉందో దానికి అంటారా ఎవరైనా? అందరూ. సుఖం అంటే ఊపిరి లోపలికి వెళ్ళి పైకి వచ్చుట. అది సరి అయిన వేగంతో వెళ్ళి సరి అయిన వేగంతో పైకి వస్తుంది అనుకోండి, అంతకన్నా సుఖం ఇంకోటి. ఏదున్నా ఏది లేకపోయినా పర్వాలేదు, హాయిగా ఉంటాడు. ఎన్నున్నా అది ఒక్కట్లేదు అనుకోండి, ఓహ ఆయాసం. ఏముంటే మాత్రం ఆయనకి సుఖం, ఎంత చికాగ్గా ఉంటుంది వాడికి. కాబట్టి ఆ వాయువు లోపలికెళ్ళి పైకి వస్తూ ఉంటాడు. ఎంత గొప్ప మాట వాడాడో చూడండి సుఖబ్రహ్మ. ఆయన అన్నాడు, గాలి చందంబున ఘనరూపములను తనురూపములను తవిలియుండు. గాలి లోపలికి వెళ్ళి పైకి ఎలా వస్తుందో అలా లోపలికి వెళ్ళి నిలబడి పైకి రావడం కనపడుతుంది ఎవరికన్నా? ఎవ్వరికీ కనపడదు, కానీ నిలబెడుతూ ఉంటాడు వాయువు. అలా అన్ని ప్రాణుల యందు పరమేశ్వరుడు ఉన్నాడు. ఉన్నప్పుడు ఆయన ఉన్నవన్నీ గొప్పే అయితే ఓ ప్రాణి తక్కువ ప్రాణి ఎక్కువ ఎలా అయిందయా? అన్నిటి యందు ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అన్న భావన లేనే లేదు. ఇవాళ చేపగా ఎలా వచ్చాడని అడుగుతాయేంటి? ఇవాళ ఈ సభలో కూర్చున్నటువంటి వారి అందరి యందు పరమేశ్వరుడే ఉన్నాడు. ఉన్నప్పుడు అదేమిటంటే వాళ్ళలో కూడా ఉండడమేనా అని మనకు నచ్చని వాళ్ళని పట్టుకుని అన్నారనుకోండి, అలా ఎలా కుదురుతుంది? ఉంటాడంతే. వివేకానందుడు అంతటి వాడు రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి అడిగాడు, భగవంతుడు లేడే లేడు లేనే లేడు లేనే లేడు అంటుంటాడు, వీడికి ఎంత చెప్పినాను, వాడు ఎందుకు కూడా భగవంతుడు ఉన్నాడా అన్నాడు. అంటే రామకృష్ణ పరమహంస అన్నారు, భగవంతుడు లేడు లేడు అంటున్నాడు కాబట్టి వాడి యందు కూడా భగవంతుడు ఉన్నాడు, లేకపోలేదు. ఉన్నాడు కాబట్టి ఉండి కూడా లేడంటున్నాడు కాబట్టి భగవంతుడు వాడిని మూర్ఖనారాయణుడు అని పిలి తప్ప భగవంతుడు లేడని మాత్రం అన్నాడు. ఉన్నాడు, వాడి యందు కూడా ఉన్నాడు, కాకపోతే మూర్ఖనారాయణుడు వాడు అన్న. అలా ఆయన లోపలికి వెళ్ళకపోతే అసలు ఉపాధులు ఎక్కడ నిలబడతాయి? నిలబడవు. కాబట్టి చేప రూపం ఇచ్చాడా కప్ప రూపం ఇచ్చాడా అని అడుగుతాయంటే ఆయన ఎప్పటికీ ఏది అవసరమవుతుందో ఆ రూపాన్ని పొందుతాడు. కాబట్టి గాలి చందంబున ఘనరూపమునను తనురూపమునను తగిలియుండు. అంతేకాదు ఆయనకి ఎక్కువ తక్కువ ఎన్నడు నందక నిర్గుణత్వంబును పొందుఘనుడు. ఆయన నిజానికి గుణములు లేవు, ఆయనకి ఇది ఎక్కువ ఇది తక్కువ అన్న భావాలు ఆయనలో ఉండవు. కానీ ఎప్పుడు ఏ రూపంలోకి వెడితే అవతల తనని నమ్ముకున్న భక్తుడికి ప్రయోజనం కలుగుతుందో ఆ భక్తుడి ప్రయోజనం కోసం ఆ రూపంలోకి వెడుతుంటాడు. కాబట్టి నిర్గుణత్వమును పొందు ఘనుడు. అటువంటి వాడికి గురుతయు కొరతయు గుణసంగతి వహించు. కాబట్టి మనుజేశ చోద్యమే మధ్యమగుట. ఆయనకి ఎక్కువ లేదు తక్కువ లేదు. అటువంటి వాడికి ఒక చాప రూపం పొందడం పెద్ద కష్టం. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.